మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే కేసరి తాలికలు. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు కేసరి తాలికల రాజుగారు. అవునండి. కేసరి తాలికలు అంటే ఏంటి? రవ్వ కేసరితోనా? రవ్వ కేసరి కాదు, ఇది సాఫ్రాన్ యూజ్ చేస్తున్నాం. కుంకుమ పువ్వు. ఓ కేసర్. ఓకే ఓకే. సో అంటే మనకి ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ లో ఉంటుందా ఇదంతా స్వీట్? కలర్ అనేది కూడా కొంచెం చాలా బాగుంటుంది చూడడానికి. సో అలాగే టేస్ట్ వచ్చే వరకు మనకు ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అవును. సో ఆ ఫ్లేవర్ లో తాలికలు చాలా బాగుంటాయి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కేసరి తాలికలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కేసరి తాలికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, కుంకుమ పువ్వు చిటికెడు, తురిమిన బాదాం కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం తాలికలు చేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీంట్లో చిటికెడు ఉప్పు. ఓకే. సో అలాగే ఇటువైపు కూడా పాలు వేడి చేసుకున్నామండి. సో ఇవి కాచి చల్లార్చిన పాలు. సో దీంట్లో సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి అండి. ఓకే. సో అలాగే ముందుగా ఏంటంటే సో కుంకుమ పువ్వులో కొంచెం వేడి చేసిన పాలు కొంచెం పోసేస్తే మనకు అది ఆ కలర్ అంతా కూడా బయటకు వచ్చేసి మంచి ఆ ఫ్లేవర్ అనేది మనకు దాంట్లో వేసినప్పుడు బాగా తెలుస్తుంది. సో తర్వాత యాడ్ చేసుకున్నాం ఎండింగ్ లో. సో ఇక్కడ కొద్దిగా పిండి వేస్తుంటారు. జంతికల గొట్టంలో మనకి ఈజీగా జారేలాగా పిండి రెడీ చేసుకోవాలి. సో ముందులా మనము కొంచెం వేడి నీళ్ళలో ఉడికించుకుంటే తాలికలు కూడా ఊడిపోకుండా బాగుంటాయి. సో ఇది కొంచెం చల్లారనిచ్చేద్దామండి. ఆ తర్వాత మనం సో దీన్ని జంతికల గొట్టంలో వేసేసి ఆ మరుగుతున్న పాలలో వేసుకుంటే సో అక్కడ కొంచెం సేపు ఉడుకుతుంది. సో ఎలాగ ఇవి కూడా కొంచెం మరగాలనుకుంటా మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా బాగా అలసిపోయినట్టు నీరసంగా అనిపించినట్లయితే వెంటనే బాగా పండిన అరటిపండు ఒకటి తినండి. అరటిపండు తినడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది. ఓకే. సో ఇది కొంచెం చల్లారిపోయిందండి. సో ఇప్పుడు మనం దీన్ని గుట్టంలో వేసేసుకొని తాలికల్లా దాంట్లో ఒత్తేసుకోండి. ఇది కూడా మరుగు స్టార్ట్ అయింది. ఎస్, అది ఇటువైపు మార్చేసుకుందాం. సో దీంట్లో పిండి ఫిల్ చేసుకున్నామండి. ఓకే. సో దీన్ని ఇప్పుడు దీంట్లో ప్రెస్ చేసుకోవాలి. సైజ్ అనేది మన ఇష్టం అండి. సో కొద్దిమంది కొంచెం సన్నగా ఉండేటివి కూడా తీసుకుంటారు. అవును. సో అది వాళ్ళ చాయిస్. సో కొంచెం అంటే కొద్దిమంది కొంచెం తాలికలు ఎక్కువగా ఉంటే ఇష్టం, అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో మీడియంగా ఉంటే అందరికి నచ్చుతుంది. ఇవి ఎలాగో ఉడికేటప్పుడు కొన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. సో లేదంటే మనం తినేటప్పుడైనా మనం ఇవి కట్ చేసుకుని తింటాం ఈజీ. అంటే కొంచెం లేదంటే చిన్న సైజ్గా కొంచెం మనకి ఎక్కువ ఒప్పుకుంటే చిన్నగా ఒత్తుకుంటూ ఉన్నా కూడా ఆ సైజ్కైనా అలా బాగానే ఉంటాయి. ఓకే. సో ఇది కొంచెం ఉడకాలి, ఉడికితే బాగుంటుంది. సో దాంట్లో పంచదార కూడా యాడ్ చేసాం కదా. సో ఈ తాలికలకు కూడా కొంచెం స్వీట్నింగ్ అనేది పట్టేస్తుంది. సో ఎలాగో అవి నానబెట్టి ఉంది కాబట్టి మనము జస్ట్ దాంట్లో ఫైనల్ గా యాడ్ చేసుకున్నా మనకు ఆ టేస్ట్ అనేది బాగానే వచ్చేస్తుంది. ఫైనల్ గా యాడ్ చేసుకుంటేనే బెటర్. లేకపోతే ఎక్కువసేపు మరుగుతుందంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా కొంచెం ఆవిరిలో వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసుకుంటేనే బెటర్ మనకు. సో దీన్ని కొంచెం మెల్లగా సో అంటే ముందుగా మనం ఉడికిచ్చాం కదా బియ్య పిండి. సో
సో కాబట్టి తొందరగానే అది పీల్ చేసుకుంటుంది ఆ స్వీట్నింగ్ అది. ఓకే ఓకే. సో ఇక్కడ కుంకుమ పువ్వు కలిపేసిన పాలు. పచ్చిపిండి యాడ్ చేస్తే కొంచెం టైం ఉంచాలేమో కానీ ఇలా ఉడికించింది అయితే ఎక్కువ అక్కర్లేదేమో. అక్కర్లేదండి, వేగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అవును, ఆల్రెడీ అంటే దాంట్లో నానబెట్టారు కదా చాలాసేపు. ఎస్. సో ఆ మంచి ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ న్యాచురల్ కలర్. ఎస్. ఓకే. సో ఇది వేసాక కాసేపు అలా వదిలేసేద్దామండి. కొంచెం సిమ్లో మనం వదిలేస్తే ఇంకొంచెం లైట్గా మరుగుతూ ఆ తాలికలకు కూడా కొంచెం ఈ కుంకుమ పువ్వు తాలూకు ఆ ఫ్లేవర్ పట్టేస్తుంది. ఓకే ఓకే. సో కార్వింగ్ చేసేసుకుందాం. సో సింపుల్గానే చేస్తున్నాం. కీరా అలాగే క్యారెట్ స్లైసెస్లా కట్ చేసి ఓకే. సో ఈ తాలికలు మనం వేసుకున్న బౌల్ చుట్టూతో కొంచెం ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాం. ఓకే. సో ఓవెల్ షేప్లో స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఇది మరుగుతున్న కొద్దీ ఆ కేసర్ స్మెల్ బాగా వస్తుంది. ఎస్. సో జనరల్గా బెల్లంతో కూడా చాలా మంది ఇట్లా తాలికలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే మళ్ళీ బెల్లంతో చేస్తే మనకి అంత స్మెల్ రాదేమో, ఎందుకంటే బెల్లం ఫ్లేవర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. అంత స్మెల్ రాదండి. సో దీనివల్ల మనకు చాలా బాగుంది. కాకపోతే తినేటప్పుడు మరి ఆ టేస్ట్ ఏమైనా తెలుస్తుందా రాజు గారు బెల్లంతో చేసుకుంటే, లేకపోతే అంటే కేసరి వేస్తే అంత ఎక్కువగా తెలియదు. బెల్లం కూడా కొంచెం బాగానే మనకు టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో పంచదారే బెటర్ అన్నమాట. అవును. ఓకే. సో కీరా కూడా సేమ్ అలాగే కట్ చేస్తున్నాను. తాలికలు కూడా కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తుంటారు ఇట్లా చేత్తో. మనకి తాలికలు ఏ పిండి అయినా కూడా ఇట్లా షుగర్ కాంబినేషన్ లో చేసుకుంటే ఈ కేసర్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. సో ముందుగా ఇది బౌల్లోకి తీసేసుకుందాం. సో పైన కొద్దిగా బాదం తురుము, సో దీని రౌండ్గా ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకుంటాం. సో కలర్ కాంబినేషన్ అనేది ఇలా చేసుకుంటే బాగుంటుంది. బీట్రూట్ కానీ లేదా రాడిష్ ఇలా ఏవైనా మనం వెజిటబుల్స్తో కొంచెం లుక్ బాగుండేటట్టుగా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. సో అలాగే ప్లేట్లు కూడా మనం కలర్స్ మార్చుకుంటూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. దాన్ని బట్టి మనము డార్క్ కలర్ ప్లేట్స్ అయితే లైట్ కలర్ ప్లేట్స్ లో ఇలా డార్క్ కలర్. చాలా బాగుంది. ఓకే అండి, కేసరి తాలికలు రెడీ. ఏదో ముగ్గు వేసినట్టుంది ఇది. నైస్. ఓకే అండి, మరి కేసరి తాలికలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కేసరి తాలికలు తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని ఇది వేసిన తర్వాత ఇంకా దాని ఫ్లేవర్ తెలియట్లా. అండ్ తాలికలు కూడా మనం ఆల్రెడీ ఉడికించి వేసుకున్నాం కదా, చక్కగా చాలా సాఫ్ట్ గా సో అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. చాలా బాగుంది. అంటే పెద్ద దీంట్లో మనము ఎక్కువ టైం వెచ్చించాల్సింది ఏమీ లేదు. మామూలుగా మనం చేసుకునే తాలికల్లోనే కొద్దిగా కేసర్ ఫ్లేవర్ యాడ్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ తాలికలు రెడీ అయిపోతాయి. కానీ రెగ్యులర్ గా పాల తాలికలు అంటే మనం ఒక టేస్ట్ కి అలవాటు పడిపోయి ఉంటాం కదా, అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్ గా చాలా బాగుంది. మంచి స్మెల్ ఇంకా ఫ్లేవర్ తో బాగుంది రాజు గారు. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కేసరి తాలికలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. బాగా జలుబు చేసి ముక్కు ఊపిరాడకుండా ఉన్నట్లయితే వెంటనే ఈ చిట్కా ట్రై చేయండి. ఉల్లిపాయ రసం తీసుకుని ఆ రసాన్ని ముక్కు రంధ్రాల్లో వేయాలి. ఇలా వేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.